హైదరాబాద్ లో చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసి సర్కార్ భూమిని స్వాధీనం చేసుకుంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ బుల్డోజర్లు ఒకవైపు దూసుకుపోతుండగా మరోవైపు హైదరాబాద్ లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని భావిస్తున్న ప్రభుత్వం ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలను తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా చూడటం ప్రధాన అజెండాగా చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని పరిస్థితిని సమీక్షించినట్టు తెలిసింది. త్వరలోనే ఇతర నగరాల్లో హైడ్రా తరహా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా హైడ్రా గురించే చర్చ నడుస్తోంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తో పాటు సామాన్య ప్రజలు కూడా హైడ్రా గురించి చర్చిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా కూడా కొద్ది రోజుల కిందట అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లును పాస్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హైడ్రా ఎప్పుడైతే మొదలైందో కూడా హైదరాబాద్ తో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి అది జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం హైడ్రా పనితీరుని రాష్ట్రం మొత్తం కూడా ప్రజలంతా హర్షిస్తున్నారు. రాజధానిని ప్రత్యేకంగా హైదరాబాద్ రాజధానిలో చెరువులు, పార్కుల స్థలాలు ఆక్రమించి 18 చోట్ల కట్టిన 166 నిర్మాణాలను ప్రస్తుతం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కూల్చేసింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం FTL బఫర్ జోన్ల నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కార్కు నివేదిక సమర్పించింది. సినీ నటుడు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, MIM ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, MIM ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ తో పాటు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంత్రి నియోజకవర్గంలో భాజపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల, దాంతో పాటు BRS నేత రత్నాకరం, సాయిరాజు, కావేరీ సీట్ యజమాని భాస్కర్ రావు, బ్రోకపట్టి జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. బంజారాహిల్స్, లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, BRK నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలను మద్దతిస్తున్న వారిపైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది. అయితే నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు పెట్టినట్లు కూడా హైడ్రా పేర్కొనింది. కూల్చివేతలో వాటిలో పేర్కొన్న కొన్ని జూలై 14వ తేదీన ఫిలిం నగర్, BJ నగర్ లోని 5 ఎకరాల విస్తీర్ణంలో నాలా ఆక్రమించి స్లాబ్ వేయడంతో దాన్ని తొలగించారు. ఆగస్టు 8వ తేదీన గాజుల రామారం చింతల చెరువులో 3.5 ఎకరాల బారాస స్థానిక నేత రత్నాకరం సాయిరాజు ఆక్రమించి 54 రేకుల నిర్మాణం చేపట్టారు. దీనిని కూడా కూల్చేశారు. ఆగస్టు 9వ తేదీ జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ లో 0.18 ఎకరాల్లో వేసిన 16 షెడ్లను తొలగించారు. ఆక్రమణదారులకు ఎమ్మెల్యే స్థానం వత్తాసు పలికారని హైడ్రా నివేదికలో పేర్కొంది. ఆగస్టు 10వ తేదీ రాజేంద్ర నగర్ బమరుద్దీన్ దౌలా చెరువులో 12 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. బహదూర్పుర MIM ఎమ్మెల్యే మహబూబ్ ముబీన్ ఆక్రమించి G+5 5 అంతస్తులు కట్టారు. MIM ఎమ్మెల్సీ మిర్జా రెహమత్ బేగ్ కూడా G+2 2 అంతస్తుల భవనం కట్టారు. వీరిద్దరి నిర్మాణంతో పాటు మరో భవనాన్ని నేలమట్టం చేసింది. ప్రహారీ చుట్టూ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఇక్కడ ఒక్క చోటే 45 నిర్మాణాలను ఏకకాలంలో తొలగించారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యేను కూడా హైడ్రా అరెస్ట్ చేసింది. ఆగస్టు 14వ తేదీన ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో 0.29 ఎకరాల ఆక్రమించి కట్టిన 5 అంతస్తుల భవనాలను కూడా హైడ్రా కూల్చేసింది. ఆగస్టు 18వ తేదీ ఖానాపూర్ లోని
8.75 ఎకరాల మేర గండిపేట చెరువును కబ్జా చేపట్టిన 14 నిర్మాణాలను నేలమట్టం చేశారు. చిల్కూరులోని ఉస్మాన్ సాగర్ లో 6.5 ఎకరాలు కట్టిన 10 నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. గండిపేట చెరువును ఆక్రమించిన కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మోవాటర్ స్పోర్ట్స్ కావేరీ సీట్ యజమాని జీవి భాస్కర్ రావు, అలాగే మంత్రి నుంచి భాజపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, అలాగే ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ నిర్మాణాలను చేపట్టారు. వీటన్ని బుల్డోజర్ తో ఒక్కసారిగా కూడా హైడ్రా నేలమట్టం చేసింది. ఆగస్టు 24వ తేదీ మాదాపూర్ లోని తమ్మిడికుంటలో 4.9 ఎకరాలు ఆక్రమించిన సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చివేసింది. ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చివేసిందో అప్పటి నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలని ఇన్ని రోజులు కూడా గత ప్రభుత్వం ఉపేక్షించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి చొరవ తీసుకుంటుందని కూడా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ అంటేనే భూములు కబ్జా చేస్తుంది, కాంగ్రెస్ అంటేనే స్కామ్లకు పాల్పడుతుంది అనే ఒక పేరు కలిసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ హైడ్రా పేరుతో చేస్తున్న యాక్టివిటీస్ ని ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా చాలా ది బెస్ట్ గవర్నమెంట్ అంటూ కూడా కితాబ్ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి మంచి చర్యలు ఎన్నో చేపట్టాలి. ప్రస్తుతం రేవంత్ సర్కార్ చాలా బాగా పనిచేస్తుందని కూడా ప్రజలు కొనియాడుతున్నారు. ఇలా ఇప్పటికే హైడ్రా రంగంలో దిగినప్పటి నుంచి కూడా నగర వ్యాప్తంగా చెరువుల నుంచి ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని కూడా హైడ్రా వెల్లడించింది. ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్ లో పోస్ట్ చేసిన వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలు కూడా ఉండడం కూడా గమనార్హము. అయితే నిన్న నెల రోజుల్లో హైడ్రా కీలక పురోగతి అంటూ కూడా ఒక అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా చేశారు. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పలువురు విఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలపై కబ్జాల కూల్చివేతలో 18 చోట్ల కూల్చివేతలో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది అంటూ కూడా ఒక నెల రోజుల నివేదిక ఇచ్చారు. నందినగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాదారు నుంచి కూడా హైడ్రా కాపాడింది. లోటస్ పాండ్ లో పార్క్ కాపాడు వాళ్ళు కబ్జా చేసిన దాన్ని కూడా హైడ్రా కాపాడింది అంటూ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. మన్సూరాబాద్ సారా ఎస్టేట్ లో కబ్జాల కూల్చివేత, అలాగే ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలం కబ్జా చేసిన దానిపైన కూడా హైడ్రా కూల్చివేసింది. మితాలి నగర్ లో పార్క్ స్థలాన్ని కాపాడింది హైడ్రా. అలాగే బీజేఆర్ నగరంలో నాలా కబ్జా నుంచి కూడా హైడ్రా కాపాడింది. గాజుల రామారావు మహాదేవ్ నగరంలో 2 అంతస్తుల భవనాన్ని కూల్చేసింది. గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రమణలు చేసి అక్కడ బోనాలు కూడా నిర్వహిస్తున్నారు. దాన్ని కూడా కూల్చివేశారు. ఇంకా బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనాన్ని కూడా హైడ్రా కూల్చేసింది. మొత్తానికి హైడ్రాకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ పబ్లిక్ లో అందరూ కూడా స్వాగతిస్తున్నారు. గవర్నమెంట్ ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సందీప్.